चाय किया चाय गिल्ले తాళం మర్చిపోయింది సార్. రైస్ అయితే మొత్తం అంతా కూడా తీసానండి. రైస్ తీసిన తర్వాత ఫ్యాన్ కింద ఒక 10 నిమిషాలు రైస్ అంతా కూడా ఆరబెడుతూ ఉంటానండి. ఎందుకంటే ఈ రైస్కున్న తడంతా పోయి రైసు పొడి పొల్లాడుతూ ఉంటుందండి. ఫ్రైడ్ రైస్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఫ్యాన్ కింద రైస్ని అయితే ఒక 10 నిమిషాలు ఆరబెడతారండి. ఆ గాలికి ఆ తడంతా పోయి రైస్ పొడి పొల్లాడుతూ ఉంటుంది. అప్పుడు మనం ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు అందంగా కూడా పొడి పొల్లాడుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చేసుకున్న రైస్ని అయితే ఆరబోయండి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర నుంచి 9:30, 10కి వచ్చిన తర్వాత అన్నీ రెడీ చేసుకుని చికెన్ ఫ్రై, మంచూరియా వేసుకోవాల్సి వచ్చిన రైస్, నూడిల్స్ వేసుకుని ఇలా ఈ విధంగా చదువుకుని నేను 11:30, 12 లోపల అయితే రెడీ చేసి పెడతానండి. రెడీ చేయడం జరిగింది. 11:30, 12 నుంచి ఇంకా కస్టమర్ల కోసం వెయిట్ చేయడం అనమాట అండి. అన్నీ రెడీగా వేసుకుని ఇలా పెట్టుకుని వాళ్ళ కోసం చూడడం. ఇది నా రొటీన్ లైఫ్లో జరిగే నా షాప్ దగ్గర మధ్యాహ్నం వరకు నేను చేసే పని అయితే మీరు ఈ వీడియోని చూసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే నన్ను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ వీడియో అయితే ముగిస్తున్నానండి.